హలో హలో, సురేఖవాణి గారా అండి? చెప్పండి. నమస్తే మ్యామ్, నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే మ్యామ్, మొన్న సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను అని చెప్పి. ఓకే, దాని గురించి మాట్లాడదామని చెప్పి కాల్ చేశానండి. చెప్పండి. అసలు యాక్చువల్ గా వీళ్ళు ప్రమోట్ చేయడానికి అంటే వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వీళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారా? అప్రోచ్ ఎవరు అయ్యారు అంటే లైక్ వీళ్ళకి అంటే వీళ్ళు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళకి తెలియదు బేసిక్ గా, కానీ ఇప్పుడు పెద్దగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేలేదమ్మా మేము. వాళ్ళ పోస్టులు పెట్టి ఆ పోస్ట్ ని రీపోస్ట్ చేయండి అని చెప్పేటోళ్ళు మాకు అంతే. అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఇట్లా పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అనేది. తెలియకుండా చేసిన దానికి తెలియకుండా చేసాము సారీ అని చెప్తాం. మరి తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండా చేసాము. తెలియకుండా ఎందుకు చేశారు మళ్ళీ అదేం క్వశ్చన్? అంటే బెట్టింగ్ యాప్స్ లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్స్ ని రీపోస్ట్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోస్ట్ చేయొద్దని చెప్పారు కదా. అందుకే కదా అమ్మా ఇప్పుడు సారీ చెప్పింది. అంటే ఇప్పుడు ప్రీవియస్ గా అంటే వీళ్ళకి తెలియకుండానే ప్రమోట్ చేశారు, సో మిస్టేక్ తెల్లారిందా? నాకు ఇంకా తెల్లారలేదమ్మా, నేను తర్వాత మాట్లాడతా. హలో హలో హలో, రీతు గారండి మాట్లాడేది? అవునండి. ఎవరు? మేము బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒక 2 minutes అండి. హలో, నరసింహ గారా? అవునండి, మీరు ఎవరు? నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. శ్యామల గారితో మాట్లాడొచ్చా? దీని గురించి అండి, విషయం ఏంటి? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కేసు అయిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడదామని. మాకెవరు ఫోన్ చేయలేదండి అక్కడి నుంచి కేసు అయిందని. అవునా? అయితే అదే దీని గురించి మాట్లాడదామని కాల్ చేశాను తనకి. రైట్ అండి, తప్పకుండా. ఓకే, చెప్తాను. ఓకే. మీ పేరు? శ్రావణి అండి. మంచిది, థ్యాంక్ యూ. ఓకే. హలో హలో, తేజ గారు నమస్తే అండి. హలో, ఎవరు? తేజ గారు, నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అదే సార్, మీది ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, బెట్టింగ్ యాప్స్ ఇకపై ప్రమోట్ చేయను అని. దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. తర్వాత మాట్లాడతా. ఒక 2 minutes చెప్పండి.